హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 11వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుతున్నాను. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. దైవ గ్రంథములో మనం చూస్తున్నాం, ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు. దైవ గ్రంథములో ధనవంతులు ఉన్నారు. అబ్రహాము వెండి బంగారము కలిగి బహుధనవంతుడై ఉన్నాడని లేఖనాల్లో స్పష్టముగా 13వ అధ్యాయం 1వ వచనంలో చదువుతున్నాం. అలాగే యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో అతడు చాలా ధనవంతుడు. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు కలిగి ఉన్నారు. చాలా ధనవంతుడు. అయితే అతడు దేవుని యందు భయభక్తులు గలవాడు. అబ్రహాము ధనవంతుడే కానీ ధనాన్ని నమ్ముకోలా, దేవుణ్ణి నమ్మాడు. యోబు ధనవంతుడే కానీ ధనాన్ని నమ్ముకోలా, దేవుణ్ణి నమ్మాడు. అలాగే దేవుని వాక్యములో ఫిలోమాను ఉన్నాడు. ఆయన ధనవంతుడు, అయితే ధనాన్ని నమ్ముకోలా, ప్రభువుని నమ్ముకున్నాడు. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, బర్నబా చాలా ధనవంతుడు. ఆ ప్రాంతంలో అతనికి భూములు ఉన్నాయని, ఆస్తి గలవాడని చదువుతున్నాం. అయితే ధనాన్ని నమ్ముకోలా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాడు. కాబట్టి ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమయందు నమ్మకించక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయచ్చు దేవుని యందే నమ్మకించాలి అని తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో చదువుతున్నాం. కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్నవాడు ధన్యుడు అని ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనంలో చూస్తున్నాం. దేవుణ్ణి నమ్ముకున్నవాడు ధన్యుడు, దేవుడు వానికి ఆశ్రయంగా ఉంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎవరు నమ్ముతారో వారు నిజముగా ధన్యులు, వారికి ఆయన ఆశ్రయంగా ఉంటారు. కాబట్టి నీకున్న ఆస్తిని, అంతస్తును, ఉద్యోగాన్ని, లేక నీ పలుకుబడిని, నీ ఘనతను, నీ యొక్క అధికారాన్ని నమ్ముకోకు. కేవలం ప్రభువుని నమ్ము. దానివల్ల వచ్చే ధనాన్ని నమ్మకు, ప్రభువుని నమ్ము. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి పొందుతారు. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం, నీతిమంతుడైన యోబు అభివృద్ధి పొందాడు, నీతిమంతుడైన కొర్నేలి అభివృద్ధి పొందాడు, నీతిమంతుడైన అబ్రహాము అభివృద్ధి పొందాడు, నీతిమంతుడైనటువంటి అనేక మంది భక్తులు అభివృద్ధిలోనికి వచ్చారు. కాబట్టి ప్రియులారా, ప్రభువుని నమ్ముదాం, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వసించి ఆయన్ని వెంబడిద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన నమ్మకమైన మా దేవ, నీ ఘనమైన ఉన్నతమైన నామం కొరకే మీకు వందనాలు. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ పాదములతో కోస్తున్నాం. దేవా, నీ దయగలిగిన నామం పేరిట ఈ యొక్క సామెతలు 11:28 మా జీవితాల్లో నెరవేర్చండి. మాకున్న ఆస్తి, ఉద్యోగము, రాబడి, ధనము, లేక మేము కలిగి ఉన్న పొలాలు, మిద్దెలు, వీటిని నమ్ముకొనక నిన్ను నమ్ముకొనుటకు మాకు సహాయం చేయండి. నీ మీద ఆధారపడు సహాయం చేయండి. నీతిమంతులుగా ఉన్నప్పుడు మేము చిగురాకు వలె వృద్ధి పొందుతామన్నారు. అలాగని వృద్ధి పొందే అనుభవం మాకు, మా బిడ్డలకు కూడా దయచేయండి. మీరే మహిమ పొందమని, వాక్యమును ముద్రించమని, వినేవారందరికీ గ్రహింపు దయచేయమని యేసు నామములో స్తోత్రించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. దేవుని స్తుతించుడి.
హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.